అసలు నిన్న పేర్ని నాని మాట్లాడుతున్నాడు. వైసీపీ పుట్టుకే ఒక నేర ప్రవృత్తి పుట్టుకంట. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఏమండి, ఏ గుణం ఉన్నవాడు ఆ గుణానికి వరకు చచ్చే వరకు ఆ గుణానికే ఉంటాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. ఇంకోసారి భయంతోనో ఇంకోటితోనో ఆయనకన్నా భయం అన్న. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికన్నా సిద్ధం అంటే చెప్పండి. సిద్ధం. అంత సీన్ ఉందండి. మీకు ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. మీ నాయకుడు నిజాయితీ ఉంటే, మీ నాయకుడు దమ్ముంటే 11 మందిని తీసుకొని 11వ తేదీన రండి. మండదా చెల్లి మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్ గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే 10 గంటలకు గవర్నర్ గా స్పీచ్ 11 గంటలకే చేద్దాం. మీకు 11 అత్యవసర నెంబర్ కాబట్టి. మీరు అన్ని పక్కన పెడదాం. అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. వ్యవస్థను పక్కన పెట్టి ఫిబ్రవరి 11కు రండి. మీ 11 మంది 2029 దాకా ఎందుకు? 11 కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. రండి, క్వశ్చన్ చేయండి. ఇవన్నీ అడగండి, అన్ని ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెంతీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి. మీకు ఎందుకు అంత భయం? బలవంతం చేస్తావేంటి? పాట తీస్తాడు జగన్ అన్న గారు. అసెంబ్లీలో తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజల 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఏమున్నదక్క కాలేజ్ చదివేటోని కలుపు చల్లిచ్చిన పేడలు పిడికలు కొట్టించిన ఇప్పటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి. నువ్వు బలిసిన దానివే, నేను బక్క పోరని అక్క. నీ పాదం మీద పుట్టు వచ్చదై అక్కయ్యో. రండి. మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా చూపేంటి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికెవరేం కాదు. మరి ఎందుకురా నీకు? కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ గారు ఎప్పుడు చేయలేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు ఇట్లా అంతా జరుగుతా ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పీకే నువ్వు ఏమీ పీకలేవు. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. కానీ నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది నాలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు? నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు. కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి అన్నటువంటి మాటలు చూసాం. ఆ గేటే బద్దలైపోయింది. పైకి వచ్చి చంపేశారు రమేష్ ని. ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన